కానీ సిరివెన్నెల గారు రాసిన పాటల్ని పాట చూసి చదివి ఈ పాట సినిమాలో సరిపోదు, ఈ పాట పైన సినిమా చేయాలి అనుకున్న 2 సినిమాలు ఉన్నాయి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాది, ఏమంటే ఏమంటే చెప్పేసే మాట ఉంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే. ఏ చరిత్ర చూసుకున్నా చరిత్ర లవ్ స్టోరీలు ఉన్నాయి కానీ వాట్ ఈస్ లవ్ అని ఎవరు డిఫైన్ చేయలేదు. లవ్ అని కూడా చెప్పలేడు. నువ్వు హర్ట్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్ ఒక ఆల్రెడీ పండిన పొలం చెప్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఆ పొలంని నువ్వు నరికి దున్ని కష్టపెట్టకపోతే అది ఈరోజు ఇంత బ్యూటిఫుల్ గా అవ్వలేదు అని నీకు పొలం వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంత డౌట్ నువ్వు పొలం అడుగు. గాడ్ మ్యాన్ రా, ఈజ్ అ గాడ్ పుత్రుడు అంతే. ఆయనకున్న ఏకైక బిరుదు మహానుభావులు అంటారు కదా. ఇప్పుడు ఈ పాటలు వింటా ఉంటే అని వెనకాల భావాలు అర్థమైతాయి మనకి. తెలుగు భాష బతుకున్న రోజులు ఆయన బతుకుంటాడు. అంటే బ్రో పుష్ప 2లో సాంగ్ విన్నావా? ఏ పాట? ఇప్పుడేం పాటలు బ్రో అసలు. పాట అంటే ఒక ఎమోషన్, ఒక ఫీల్, ఒక వైబ్ క్యారీ చేయాలి సాంగ్. ఈ మధ్య ఉన్న పాటల్లో సపోజ్ ఇప్పుడు డ్రైవ్కి వెళ్దాం అనుకున్నాం, చిరాకు దొబ్బింది, ఆఫ్టర్ హెక్టిక్ వర్క్ డే వెళ్ళాలనుకుంటే పాటలు పెట్టుకుందా నీకు పెద్ద మూడ్ వచ్చి రావట్లేదు సార్. అదే ఒక పాత పాటలకు వెళ్ళి 2010 ఆ టైం బిఫోర్కి వెళ్ళావు అనుకో, నువ్వు పెట్టేసుకొని అట్లీస్ట్ నువ్వు ఒక 200 కిలోమీటర్లు ఈజీగా వెళ్ళిపోతావు. అంటే అవి వినుకుంటా నీకు ఇక్కడ అనిపించదు ఆగాలి అని చెప్పి కూడా. మ్యూజిక్ కూడా నీకు నడుస్తా ఉంటది. ఇప్పుడు ఘర్షణలో చెలియా చెలియా చెలిలే చెలియా అలల వడిలో నడిచిపోతున్నా, ఈ పాట పెట్టుకొని నువ్వు ఎంత లాంగ్ అన్నా అదే రిపీటెడ్ ఆల్బమ్ ప్లే చేసుకొని ఎన్నిసార్లు బోర్. అది గజని పాటలు. ఇంకా ఇప్పుడు నువ్వు వస్తా అంటే వద్దంటాలో మొన్న మనోడు పాట పాడి. అది నాకు ఎప్పటి నుంచో అంటే బేసిక్ సాంగ్ అంటే వినడానికి బాగుంటది అని తెలుసు, కానీ నేను ఒకసారి మొన్న ర్యాండమ్ ఇట్లనే సర్చింగ్ ఫర్ సిరివెన్నెల గారి ఆయన ఎందుకు అంత గొప్పడని చూస్తుంటే ఈ పాటినప్పుడు ఒక్క పర్టికులర్ లైన్ అయితే ఉందో, ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాట ఉంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే. ఇది వినంగా నాకు అర్థమయ్యేది, అరే వై నాట్ లెట్స్ డీకోడ్ దిస్ సాంగ్ అని కూర్చుంటే నాకు 3-4 hours పట్టింది. అంత డెప్త్ ఉన్న సాంగ్, అంత ప్యూర్ తెలుగు తీసుకుని లాంగ్వేజ్ కూడా అంటే అర్థం కావు కదా బ్రో. ఆ పాట అర్థం కాదు అంటే అర్థం చేసుకుంటే నువ్వు మళ్ళీ వేరే పాటలు విను, ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు అదే గొప్పతనం. ఇప్పుడు రాసే సింగర్స్ ఎట్లా ఆ ఆడియన్స్ కి ఈజీగా స్పూన్ ఫీడ్ చేసేద్దాం, ఇట్లా పెట్టేద్దాం, చికెన్ పెడదాము, వంటావా మడత పెడితే మేకింగ్ సాంగ్స్ వెరీ చీప్. అంటే ఒక లిటరేచర్ ని కానీ ఒక రైటింగ్ పద్ధతిని చాలా చీప్ చేసేస్తారు అనిపిస్తుంది, మై పర్సనల్ ఫీలింగ్, నో హార్డ్ ఫీలింగ్స్. కానీ అప్పుడు సిరివెన్నెల గారు సినిమాకి ఏం కావాలో ఇచ్చాడు. నోసానంటే వద్దంటానా, దాంట్లో ఫార్మింగ్ దాని మీద ఉంటది కాబట్టి ఆ పర్టికులర్ పోర్షన్ మూవీలో ఈ కంపేర్డ్ లవ్ విత్ ఫార్మింగ్. అంటే ఫార్మింగ్ నువ్వు చేసి చూపిస్తే నా చెల్లెని ఇస్తా అంటాడు శ్రీహరి. సో అక్కడ లవ్ ని ఎంత బ్యూటిఫుల్ గా డిస్క్రైబ్ చేస్తాడంటే ఫార్మింగ్ నుంచి. దాంట్లో ఫస్ట్ లైన్కి వెళ్తే ఇప్పుడు మనం ఆకాశం తాకేలా వడగాలై నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే. ఈ లైన్ బేసిక్ గా అంటే ఈస్ డిస్క్రైబింగ్ నేల అనేది ఒక లవర్, ఆకాశం ఇంకో లవర్. సో ఒక డ్రై నేల నీకు ఒక హాట్ ఎయిర్ ఎమిట్ చేస్తుంటది. ఇప్పుడు ఆ హాట్ ఎయిర్ ని ఈ ఒక బాయ్ ఫ్రెండ్ అనుకో నేల, ఈ హాట్ ఎయిర్ ని ఆకాశం గగనంకి పంపిస్తుంది. నా పరిస్థితి ఇట్లుంది, నాకు ఇప్పుడు నువ్వు కావాలి. సో దట్ ఈస్ వాట్ ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల పంపించే ఆహ్వానం ప్రేమంటే. అంటే ప్రేమతో పంపిస్తుంది. ఆ ఆరాటం చూసి ఆ గగనం అంటే ఆకాశం, అయ్యా నా కోసం ఇంత ఆరాట పడుతున్నావా నువ్వు అని, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమ. అంటే థండర్స్ వచ్చి ఆ సౌండ్ వినిపించి తడిగానం అంటే ఆ మాయిస్ట్ వాన రూపంలో పడుతుంది, ఆ తడిగానం ప్రేమంటే. సో బేసికలీ దాని అర్థం ఏంటంటే లైక్ మనం అన్ఎక్స్పెక్టెడ్ టైంలో, అంటే ఇక మనం ఇన్ని చూసిన తర్వాత
ఒక లవ్ అనేది ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ అనేది మన లైఫ్ లోకి వస్తే బాగుంటది అంటే అన్నట్టు నీకు ఈ డ్రై ఉన్నదాన్ని అది ఆ పిలుస్తున్నారు. బిజినెస్ తోని అంటే చేశారు. ఇక నా జీవితంలో అంత అయిపోయింది అంటే అంత అయిపోయింది అంటే ఆ ఫేజ్ అంతా అయిపోయినప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, కానీ వస్తే బాగుంటుందని నీకు ఎప్పుడు అనిపిస్తాను ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు వాన పడ్డది, అను అనును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంతో ముని ఉన్న చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తిచ్చే చినుకే ప్రేమ అంటే. సో బేసిక్ ఇక్కడ ఏంటంటే అణు అణువును మీటే మమతల మౌనం అంటే వర్షం కురిసింది, వర్షం పడి ఎవ్రీ అణువు అంటే ఆటమ్ ఆర్ ఎల్స్ ఇంచ్ అణువును మీటే అంటే అణువును తడుపుకుంటూ డ్రై ల్యాండ్ ఏదైతే ఉంటుందో అణువును తడుపుకుంటూ వెళ్ళి ఆ ఫ్లో ఏదైతే ఉంటుందో దాన్ని పరుగుతో పోల్చండి. ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం అంటే ప్రణయం అంటే లవ్ బేసిక్ గా అంటే. సో ఈ లవ్ ఆ ఉమెన్ అండ్ దిస్ మెన్ ఇద్దరు కలిసిర్రు, ఆకాశం భూమి కలిసింది, కలిసి ఆ జర్నీ స్టార్ట్ అయింది. ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం అంటే అక్కడ వీళ్ళ జర్నీ అని స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు నార్మల్ గా దాహంతో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తిచ్చే చినుకే ప్రేమ అంటే ఈ డ్రై ల్యాండ్ లో ఒక విత్తనం ఉంది, ఎప్పటి నుంచో దాహంతో ఉంది డ్రై ల్యాండ్, ఇంకొన్ని రోజులు చచ్చిపోతుంది అది. అట్లాంటి దానికి ఒక చినుకు వచ్చి చల్లని తన చెయ్యి అందించి పైకి లాగేటప్పుడు ఆ గ్రోత్ అనేది ఒక మొలకలాగా పైకి వచ్చింది. అంటే మీరిద్దరు కలిసిర్రు, మీ జర్నీ స్టార్ట్ అయింది. ఆ జర్నీ స్టార్ట్ అయినప్పుడు నీ లోపటున్న భావం, లోపటున్న నీ బ్యూటీ ఏదైతే ఉంటుందో అది ఇంకా అలసిపోయి ఉంది. అట్లాంటి దాన్ని నీ ప్రియురాలు ప్రియుడు చల్లని నా చెయ్యిచ్చి దాన్ని బయటికి లేపేటప్పుడు అదొక బ్యూటిఫుల్ ఫామ్ తీసుకొని గ్రో అయింది. సో ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. అంటే ఇప్పుడు బేసికల్ గా లైక్ ఏది లేదు అనుకున్న దాంట్లో ఒక కొత్త పర్సన్ వచ్చినప్పుడు వి స్టార్ట్ మీటింగ్ దెమ్ రెగ్యులర్లీ. మనం రెగ్యులర్ గా కలుస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఆ పాతవన్నీ మనం మర్చిపోయి మళ్ళీ వి టెన్ టు చేంజ్, ఓ చేంజ్ కొత్తది ఫామ్ అవుతా ఉంటుంది. అంటే మళ్ళీ మనల్ని మనం రీడిస్కవర్ చేసుకుంటాం అనమాట. సో ఏదైతే మళ్ళీ మనం ఆ పర్సన్ తో ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా, సో ఆ జర్నీలో ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ కొత్తగా అనుభూతి చెందుతూ ఉంటావు. ఏదైతే అప్పటిదాకా నీలో ఉన్న డిప్రెషన్ అదంతా ఇక మటమాయం అయిపోతా ఉంటది, మళ్ళీ ఇది కొత్త దానిలాగా తీసుకురావటం అంతే కదా. సో యూ కమ్ బ్యాక్ విత్ ది సేమ్ పర్సన్ అగైన్, యూ ట్రై టు లివ్ ది మూమెంట్స్ అగైన్. సో నీలో అంటే దిస్ ఇస్ ఫస్ట్ లెవెల్, అది తర్వాత ఎక్స్ప్లెనేషన్ నువ్వు చెప్పింది నెక్స్ట్ లైన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసిండు, కానీ ఇది ఇట్స్ డిస్క్రైబింగ్ యువర్ ఫస్ట్ లవ్, ఫస్ట్ బ్యూటీ తీసుకొచ్చాయి. సో దీని తర్వాత లైన్ ఏంటంటే దీని కంపారిజన్ ఇంకో లైన్ వాడుతుంది, మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమ అంటే. అంటే నువ్వు ఎంత సింగిల్ ఉన్నా యూ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ కలర్స్ డీప్ ఇన్సైడ్ యూ. మేఘంలో నిద్రపోయిన రంగులు అంటే నీలో నిద్రపోయిన రంగులన్నీ రప్పించి మాగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమ అంటే. మాగాని అంటే బేసిక్ గా తెలుగులో ఇట్స్ రెమెడీ. రెమెడీ అంటే తెలుసు కదా నీకు, అంటే ఒక నీకేమన్నా వస్తే చిట్కా. సో ముగ్గు ఎందుకు వేస్తారు, పంట పండినప్పుడు ముగ్గు, దానికి ఇన్సెక్ట్స్ రాకుండా ఇంటి ముంగట ఇట్లా ముగ్గు వేసుకుంటారు. సో నీ డిప్రెషన్ కి ఒక రెమెడీ లాంటి దాన్ని నీ హ్యాపీనెస్ రూపంలో అది ఇస్తుంది. సో దట్ ఈస్ వాట్ మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఎందుకు వెన్నెల సీతారామ శాస్త్రిని ఎందుకు అంత పొగుడుతారు, ఎందుకు అంత అయిపిస్తారు? సరస్వతి పుత్రుడు అంటారు ఆయన, యాక్చువల్లీ సరస్వతి పుత్రుడు అని అందుకే అంటారు. అంటారంటే మేబీ పదాలని ఇట్లా నోట్లో అది అంటారు కదా, అంటే నాలుక మీద ఉంటాయని చెప్పి. ఆయన ఒక్కొక్క లిరిక్ ఒక్కొక్క వర్డ్ డెప్త్, అది ఒట్టి వర్డ్స్ తో వదిలేడు, దాని కంటిన్యూటీ ఇస్తాడు. ఒక లైన్ కి ఈ పైన చెప్పిన లైన్స్ కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ఇంకో లైన్ లో. దీని తర్వాత చరణం తర్వాత ఒక పాయింట్ వస్తుంది, ప్రాణం ఎప్పుడు మొదలైందో చూసేటందుకు వీలుందా అని ఒక లైన్ ఉంటుంది. నాట్ ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు కానీ, సో బేసిక్ ఆ లైన్ ఏం డిఫైన్ చేస్తుంది అంటే, నేను ఇక్కడ ప్లే చేస్తుంది. సో ఈ లైన్ ఏం డిస్క్రైబ్ చేస్తుంది అంటే, ప్రాణం ఇప్పుడు ఒక పిల్లోడు పుట్టిండంటే ఆడు ఎప్పుడు పుట్టిండు, ఏ టైం పుట్టిండు నువ్వు ఒక నోట్ డౌన్ చేసుకుని క్యాలిక్యులేటర్ ఉంటుంది. కానీ తల్లి కడుపులో లైఫ్ ఎప్పుడు ఫామ్ అయింది అది గుర్తించేందుకు వీలుందా? We haven't found anything actually. కరెక్ట్. దీనికి రెఫరెన్స్ సినిమాలో భలే ఇచ్చాడు తెలుసా, ఏంటంటే అదే టైంలో ఒక మేక కంటా ఉంటది, ఎంత బ్యూటిఫుల్ గా చూపిస్తారు తెలుసా దాన్ని కూడా, అసలు క్రేజీ. ఇది చెప్పండి, ఇప్పుడు ఈ లవ్ ని ఎక్స్ప్రెస్ చేసిండు, ఈ బర్త్ ని అంటే మదర్స్ హోమ్ లో ఉన్న బర్త్ ని. సేమ్ దీని ఎగ్జాక్ట్ నెక్స్ట్ లైన్ ఏమొస్తుంది అంటే, ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో
గమనించేందుకు సమయం ప్రేమ ఉంటుందా, ఎవరి మనసులో ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుందో అది కూడా అంటే మనం చెప్పలేదు. చెప్పలేము. ఇప్పుడు see, ఇంతకు ముందు లైన్స్ వర్షం పడ్డది, వాళ్ళ జర్నీ స్టార్ట్ అయింది, ఆ ప్రేమ అనేది మొలకెత్తింది. కానీ ఏ ఎగ్జాక్ట్ టైంలో ఆ లవ్ అనేది స్టార్ట్ అయింది? ఇప్పుడు లవ్ నువ్వు ఎట్ కూడా ఫస్ట్ సైట్, దట్స్ కాల్డ్, అంతే కదా, లవ్ లవ్ ఎట్ ఎట్ ఫస్ట్ ఫస్ట్ సైట్. సైట్ అని కాదురా. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని చూసి నువ్వు నచ్చుతావు, అట్రాక్షన్ తోనే నచ్చుతావు, మీరు ఇద్దరు రిలేషన్ కి వెళ్ళారు, నువ్వు ఒక 6 months తర్వాత నువ్వు వెనకకి తిరిగి చూసుకుంటే నీ రిలేషన్ బ్యూటిఫుల్ థింగ్ అయిపోయి ఉంటది. కానీ బట్ స్టిల్ నువ్వు ఏ రోజు మీరు ప్రపోజ్ చేసుకుని అవును. చెప్పగలుగుతావు, కానీ ఏ ఎగ్జాక్ట్ పాయింట్ ఎప్పుడు నచ్చిందో ఆ అమ్మాయి మనకి. చూడంగా నచ్చడం ఈజ్ అట్రాక్షన్, కానీ మీరు రిలేషన్షిప్ కి వచ్చినాక లవ్ పుడుతుంది. ఓకే, చూడంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది అది అది చెప్పుకోవడం బాగుంటుంది, కానీ ప్రాక్టికల్లీ అది కాదు. వెన్ యూ మీట్, వెన్ యూ ట్రావెల్, ఒక్క పాయింట్ లో నీకు లవ్ స్టార్ట్ అవుతుంది, వేర్ యూ డిసైడ్ ఆర్ ఇట్స్ వర్త్ లివింగ్ విత్ హర్ అనేసి. ఎగ్జాక్ట్లీ. అది ఏ రోజు ఏ సెకండ్ పుట్టింది చెప్పగలుగుతాం. సో దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ హిస్ రైటింగ్. ఓకే, సో ఎంత బ్యూటిఫుల్ గా తల్లి కడుపులో ప్రాణం ఎట్లయితే చెప్పలేమో ఎప్పుడు పుడుతుందని, దాన్ని లవ్ తో కంపేర్ చేసుకుంటాడు. దట్ ఈస్ ద బ్యూటీ. చెప్పలేం. సో అందుకే ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాట ఉంటే, ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే. దీని తర్వాత ఆ మాటకు కూడా ఏందో తెలియదు అని చెప్పి దాని తర్వాత ఇంకో కంక్లూజన్ ఇస్తాడు తెలుసా, అది చరితను సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. అంటే చరిత అంటే రైటింగ్ ఆర్ హిస్టరీలో నువ్వు దాని నుంచి తెలుసుకునేది కాదు, దాంట్లో నుంచి తెలుసుకునేది కాదు, కవితలలో కూడా చెప్పలేనిది కాదు, చెప్పేది కాదు. అండ్ మ్యూజిక్ కన్నా సరిగమలు ఎరుగని మధురిమ అంటే సరిగమకే తెలియనంత మధురంగా ఉండేది ప్రేమ. బికాస్ సరిగమ అనేది మనకి ఆ స్వీట్నెస్, యాక్చువల్లీ సంగీతం అందుకే కదా అనేది, ఆ స్వీట్నెస్ కోసం అని. సో బేసికలీ ఆ కరెక్టే కదా. ఇప్పుడు ఏ చరిత్ర చూసుకున్నా చరిత్ర లవ్ స్టోరీలు ఉన్నాయి, కానీ వాట్ ఈస్ లవ్ అని ఎవరు డిఫైన్ చేయలేదు. కవితల్లో కూడా నీకేంటంటే కవిత్వాలు చెప్పారు, ప్రేమ గురించి కవిత్వాలు చెప్పారు, కానీ ప్రేమ అంటే ఏందో కవిత్వంలో ఎప్పుడు చెప్పలేపారు. అదే అందుకే అన్నాడు ఇది కవితలు సైతం పలకని, అంటే కవితలు కూడా పలకలేకపోయాయి. సో ఇదేమో, సో నువ్వు ప్రేమలో పడ్డావు, నీకు ప్రేమ ఎప్పుడు ఉదయించో నీకు తెలియదు, కానీ నీ రిలేషన్ స్టార్ట్ అయిపోయింది, కానీ నువ్వు ప్రేమ ఏందో నువ్వు చెప్పలేవు. అంటే నువ్వు పడ్డావు కానీ నీకు ప్రేమ ఏందో తెలియదురా ఎర్రినా కొడుక నిడుతుంటుంది. దీని తర్వాత ఎక్కడ నువ్వు హర్ట్ అవుతావు అని, నువ్వే కాదు ఇంకోటి ఉంది అని ఇంకో కంక్లూజన్ ఏం తెలుసా, దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, తనలో ఉరవడి పెంచిన తొలిచునుకేదంటే. అంటే ఒక రివర్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అవుతుందో నువ్వు చెప్పొచ్చు, అంటే పలానా స్టేట్ లో స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉందేమమ్మా, ఆ వాటర్ ఫ్లో స్టార్ట్ అవ్వాలంటే ఒక డ్రాప్ ముంగట పడితే ఆ పాత్ క్రియేట్ అవుతుంది. ఆ రివర్ అట్లా ఫ్లో స్టార్ట్ కావడానికి కూడా ఒక పాయింట్, ఎగ్జాక్ట్ పాయింట్ లో ఏ ఫ్లో స్టార్ట్ ఆ రివర్ కి కూడా తెలియదు, దరిదాటి పరుగులు వేసి ఆ నదికైనా తెలిసిందా, తనలో ఉరవడి పెంచిన తొలిచినుకు ఏదంటే. అంటే ఏ పాయింట్ లో అది ఫ్లో తీసుకుంది అన్నది తెలియదు. అదే సేమ్ పాయింట్, అంటే ఏ రోజు నీకు అమ్మాయి మీద ఇష్టం పెరిగిపోయింది, ఏ రోజు నువ్వు అమ్మాయిని ఇది ఇంకా అంతే, ఇంతకన్నా నాకు దేశం లేదని నువ్వు ఫిక్స్ అయ్యావు అనుకో. ఇంత మీ జర్నీ అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఏ పాయింట్ లో మీ జర్నీ స్టార్ట్ అయింది నీకు తెలియదు, అర్థం కాదు. సో దీనికి ఇంకో ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు నాకు అన్నావు కదా కానీ లిరిక్స్ అర్థం కావు అని, ఒక్కో మీనింగ్ కి 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన పాటలో ఇది ఒకట. దీని తర్వాత సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా, తనలో తొలి కలలకు తొలి పిలిపోయేదంటే, తనలో కనిపించే ఈ కళలకు తొలి పిలిపోయేదంటే. అంటే సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా, తనలో ఈ కళలకు తొలి పిలిపోయేదంటే. అంటే ఈ ఎగ్జాక్ట్ సీన్ అప్పుడు మూవీలో చూసుకుంటే సిద్ధార్థ్ అవి వేస్తాడు, పక్కన త్రిష వాళ్ళ శ్రీహరి పొలంలో మొలకలు వచ్చేస్తే వీడి పొలంలో రాదు, నా పొలంలో మొలకలు నా పొలంలో మొలకలు రాలేదు అని ఫుల్ సాడ్ అయిపోయి పడుకుంటాడు. పొద్దున్న త్రిష కొన్నాళ్ళు లేపే వరకు అది అయ్యి మొలకలు వచ్చేసి ఫుల్ బ్యూటిఫుల్ గా తయారైపోయి ఉంటది. సో శ్రీరణల్ గారు ఏమన్నారంటే ఇక్కడ అదంతా పెద్దగా ఆ సిరిపైరై ఎగిరే వరకు చేనుకు, చేను సిరిపై అంటే ఆ బ్యూటీ ఆ ఫామ్ తీసుకునే వరకు దానికి కూడా తెలియదు అది ఎప్పుడు అంత బ్యూటిఫుల్ ఎప్పుడు అయ్యింది.
అంటే నువ్వు హార్వెస్టింగ్ వచ్చినది ఇట్లా గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్. అది అంత బ్యూటిఫుల్ ఎట్లా అయిందో ఫార్మర్ కి కూడా తెలియదు, దానికి కూడా తెలియదు ఎప్పుడు అది అంత బ్యూటిఫుల్ గా అయింది అని. సో సేమ్ థింగ్ నీకు కూడా యూ డోంట్ నో. We don't know when we fall in love or when our love turns very beautiful. అంటే నువ్వు ఆ హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటావు కదా. అంటే సమ్ టైమ్స్ నువ్వు అనుకుంటావు, అరే నిజంగా నేనేనా, అది ఇదంతా ఎప్పుడైంది, అసలు ఎట్లయింది, ఎవరైనా ఫ్రెండ్ అడిగితే మనం చెప్పలేదు నిజంగా. వై డూ యూ లవ్ హర్ అంటే we don't have an answers bro. Nice. సో ఇక్కడ దాకా నీకేం చెప్పండి నీ జర్నీ, నీ ఎలా స్టార్ట్ అయిందో నీ జర్నీ స్టార్ట్ అయినా కూడా నీ లవ్ ఎంత బ్యూటిఫుల్ అయిందో నీకు తెలియలేదు అని చెప్పిండు. సో ఇదంతా కావాలంటే ఇంకోటి ఉంటుంది, ఆఫ్టర్ నీ రిలేషన్షిప్ అయి బ్యూటీ అప్పుడే వస్తుంది అన్నప్పుడు ఇక్కడ కమ్స్ కాన్ఫ్లిక్ట్ వేర్ ఎవ్రీ వన్ ఫేసెస్ దర్ లవ్. సో మండే కొలిమిన అడగందే తెలియదే ఇది మన్ను కాదు స్వర్ణం అంటూ చూపాలంటే. అంటే ఇప్పుడు మట్టిలో గోల్డ్ దొరుకుతుంది, దాన్ని నువ్వు మంటలు వేసి దాన్ని రుబ్బి దాన్ని టార్చర్ పెడితే గానీ అది గోల్డ్ అని తెలియదు. సో ఆ రా గోల్డ్ తీసుకోవే కనిస్తే కూడా దిగడు. సో దాన్ని నీకు ఆ బ్యూటిఫుల్ ఫామ్ రావాలంటే అది చాలా సఫర్ అవ్వాలి. మండే తొలిమినడగందే తెలియదే ఇది మన్ను కాదు స్వర్ణం అంటూ చూపాలంటే. ఇన్ ద సేమ్ వే నీ లవ్ బ్యూటిఫుల్ అని ఎప్పుడు తెలుస్తుంది, నీ లవ్ రియలీ వర్త్ ఇట్ అని ఎప్పుడు తెలుస్తుంది, నువ్వు దాని గురించి సఫర్ అవ్వాలి, నాన్న సంగల్ నాకాలి, యూ హ్యావ్ టు క్రై ఫర్ ఇట్, యూ హ్యావ్ టు టేక్ పెయిన్ ఫర్ ఇట్. దీని తర్వాత నీకు అర్థం కాకపోతే నేను ఇంకోలాగా చెప్తా అని ఎట్లా చెప్పిండు కంపేరింగ్ విత్ ఫార్మింగ్. పండే పొలము చెబుతుంది పదునుగా నాటేనా గలిపోటే చేసిన మేలంటే. అంటే ఒక పండిన, నీకు తెలిసి ఉంటుంది ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, ఏదైతే పండిన పొలం చెప్తుంది నీకు నువ్వు హర్ట్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో ఒక ఆల్రెడీ పండిన పొలం చెప్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఆ పొలంని నువ్వు నరికి దున్ని కష్టపెట్టకపోతే అది ఈరోజు ఇంత బ్యూటిఫుల్ గా అవ్వలేదు అని నీకు పొలం వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంత డౌట్ నువ్వు పొలంలో అడుగు. ఓకే, ఇప్పటిదాకా నీకు ఏం చెప్పిండు, ఇది హ్యూమన్ ఫామ్ లో నీ కన్వర్ట్ చేసి చెప్పిండు. తను అంతా విరబూసే గాయాలే వరమాలే దరిచేరే ప్రియురాలే గెలుపంటే. సో ఆఫ్టర్ స్ట్రగల్ వాట్ ఇప్పుడు నీ లవ్ అయిపోయింది, నవ్ ఈస్ టాకింగ్ అబౌట్ విన్నింగ్ ద ఉమెన్. ఓకే, సో నువ్వు స్ట్రగుల్ పడ్డావు. ఇప్పుడు ఈ స్ట్రగుల్ అంతా ఎట్లయితే ఆ పొలం బ్యూటిఫుల్ అయిందో, నువ్వు పడ్డ గాయాలన్నీ కూడా ఒక రోజు వరమాల అంటే నీకు ఇది గార్లెండ్ వరమాలై నీ లవర్ ఎవరైతే ఉన్నారో నీ దగ్గరికి వస్తుంది, అది గెలుపంటే. తనువంతా విరబూసే గాయాలే వరమాలే దరిచేరే ప్రియురాలే గెలుపంటే. సో ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇది. అంటే ఆ కంపారిజన్ చూసినావు బ్రో, లైక్ ఎక్కడ ఫార్మింగ్ ఎక్కడ లవ్, మధ్యలో నీకు డైవర్ట్ అయ్యే టాపిక్ కి ఇంకొక బంగారాన్ని తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిండు మళ్ళీ. అంటే ఆ కష్టాన్ని కూడా నీకు ఆ బంగారం కూడా పాయింట్ నిజమే, బంగారం ముట్టి ఫామ్ ఇస్తే ఎవడు తీసుకోరా, ఈ నిజంగా బంగారం అంటారు. అదే నువ్వు దాన్ని కరగబెట్టి దాన్ని కొట్టి 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 మౌల్డ్ చేసి నువ్వు చేస్తే అప్పుడు దాని వాల్యూ ఎంత ఉంటుంది. సో దీన్ని నెక్స్ట్ లైన్ ఇంకా బ్యూటిఫుల్ రాయన్ రా. సరే అమ్మాయి నువ్వు గెలిచినంత మాత్రం సరిపోదు, ఇంకోటి ఉంది ఇక్కడ. తను కొలువే ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకి తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే. అంటే తను కొలువే ఉండే విలువే ఉంటే, అంటే తను నిజంగా నీ దగ్గర ఉండే వర్త్ నీ దగ్గర ఉంటే, అంత ప్యూర్ లవ్ నీ దగ్గర ఉంటే, అలాంటి మనసుకి తనంత తానే అడగక దొరికే వలపే వరం అంటే. అంటే నీ దగ్గర నిజంగా తను నీతో సెటిల్ అయ్యేంత వర్త్ నీ దగ్గర ఉంది, అంత ప్రేమ అంత ట్రూ లవ్ నీ దగ్గర ఉంది, నిజంగా ఆమె నీ దగ్గర ఉండగలిగే శక్తి నీ దగ్గర ఉంది అంటే నువ్వు అడగని అవసరం లేదు, తనంత తానే అడగక ముందే నీ దగ్గరికి వస్తుంది. దరిచే ఈవెన్ షీ విల్ ఫైట్ ఫర్ ఇట్ ఆర్ షీ విల్ కమ్ ఫర్ యూ. ఇప్పుడు తక్కువ అనుకో అట్లాంటి అమ్మాయి. ఇప్పుడు తక్కువ, అందుకే అప్పట్లో రాశారు సినిమా 2010 లో వచ్చి సూపర్ హిట్ కొట్టిన సినిమా. ఇప్పుడు చేసిన మనో లాగ్ ఉంది భయ్య అని చెప్పేసి చూడరు. దీనికన్నా బ్యూటిఫుల్ ఏంటంటే ఇక్కడ దాకా త్రిషాకి సిద్ధార్థి మధ్య కంపారిజన్ డ్యూ టు ఫార్మింగ్ చూపించండు. నాకు రీసెంట్ గా ఇదంతా నేను త్రిషాకి సిద్ధార్థి మధ్యలోనే సాంగ్ అనుకున్నాను, కానీ ఈ లిరిక్ ఉన్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. బేసిక్ లిరిక్ ఏంటంటే, సో ఇక్కడ దాకా త్రిషాకి సిద్ధార్థ్ కి మధ్యనే లవ్ స్టోరీ అనుకున్నాను, కానీ ఇక్కడ ఇంకా క్రేజీ పాయింట్ ఏంటంటే ఈ పర్టికల్ లిరిక్ వచ్చినప్పుడు అక్కడ త్రిష ఉండదు, పక్కన శ్రీహరి ఉంటాడు. ఏలైంది తెలుసా అది,
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా. ఈ లైన్ వాళ్ళిద్దరు ఏంటంటే శ్రీహరి ముందెళ్తా ఉంటే ఇట్లా మీదేసుకుంటా ఉంటాడు, నుంచి మీదేస్తా ఉంటాడు. ఓకే. సో నేను పర్సనల్ మేబీ డైరెక్టర్ అట్లా వాళ్ళ ఇంటెన్షన్ అదో కాదో నాకు తెలియదు, కానీ నాకు అనిపించింది ఏంటంటే సో ఇప్పుడు సిద్ధార్థ్ అక్కడనే సెటిల్ అయిపోతాడు, ఏందో పక్కన పెడితే ఆఫ్టర్ సినిమా ఇది అంటే సినిమా అయిపోయినాక వాళ్ళ లైఫ్స్ గురించి కూడా త్రిషాకి సిద్ధార్థ్ కి కూడా ఏమి కాకుండా బ్యాక్ సపోర్ట్ ఇచ్చే శ్రీహరి అని చెప్పిండేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లైన్ లో త్రిషాని పెట్టొచ్చు, త్రిష ఇంకా సిద్ధార్థ్ నడిచేది పెట్టొచ్చు, కానీ ఎందుకంటే అంత బ్యూటిఫుల్ లైన్ అది. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా. అంటే నీ చేయి పట్టుకుని ఎప్పుడు నడిచేటోళ్ళు ఉంటే నువ్వు కొంచెం అటు ఇటు అయినా కూడా అది ఒక డాన్స్ ఫామ్ లాగా కనిపిస్తుంది. ఇంత బ్యూటిఫుల్ లైన్ కి శ్రీహరి ఎందుకు పెట్టాలి? యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఓన్లీ లిరిక్ ఇంటే నీకు ఏమర్థం అవుతుంది అంటే, ఇప్పుడు నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా నీ పార్ట్నర్ నీతో తోడు ఉంటే యూ కెన్ విన్ ది వరల్డ్, దట్ ఈస్ ది కాన్సెప్ట్. కానీ మనోడు అన్నట్టు నువ్వు నిజంగా సినిమాలో చూస్తే అక్కడ త్రిష ఉండదు, శ్రీహరి ఉంటుంది. ఇట్లా వెనకాల వేసుకుంటా వెళ్తాడు, మనోడు వెనకాల వేసుకుంటా వెళ్తాడు. సో డైరెక్టర్ మేబీ ఇద్దరు గొప్పతనం, సిరివెన్నెల గారు మేబీ ఒకటి హీరోయిన్ కి రాసి ఉండొచ్చు, కానీ ఆ లైన్ విన్నాక డైరెక్ట్ ఇంకో పర్స్పెక్టివ్ ఓపెన్ అయ్యి అరే వీళ్ళిద్దరు ఏదో ఒకరు కలిసిపోతారు, కలిసిపోయి సిద్ధార్థ్ ఇక్కడనే సెటిల్ అయిపోయినా అక్కడ సెటిల్ అయినా వీళ్ళిద్దరికి అండగా నిలిచేది శ్రీహరి ఏమో సినిమాలో చూపిస్తారు, సినిమాలో కూడా ఎండింగ్ లో అదే చూపిస్తారు. తను లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరి కోసం శ్రీహరి. సో ఎంత నాకు లిటరలీ ఇట్లా అవుతుంది తింటుంటే, అంటే డైరెక్టర్ విజన్ చూడు, ఈయన విజన్ చూడు సిరివెన్నెలది. దీని తర్వాత లైన్ రే అంతా నీ తలుపులకై ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా. అంటే నువ్వు వచ్చే వరకు నీ కోసం ఎదురు చూస్తూ రాత్రంతా ఎదురు చూస్తూ వాళ్ళ కళ్ళు ఎర్రగాయంత ఎదురు చూసేటోళ్ళు నీ లైఫ్ లో ఉంటే నువ్వు నీ లైఫ్ లో ఏ కాంతి కోసం అయితే వెయిట్ చేస్తున్నావో అదే సంక్రాంతి ఫామ్ లో నీ దగ్గర రాదా. సంక్రాంతి బేసిక్ ఫెస్టివల్, పండుగ, అంటే నీ లైఫ్ అంతా పండుగలాగా ఉండిపోదా అని. సో ఎక్కడ ఫార్మింగ్, ఎక్కడ ఒక డ్రై ల్యాండ్ నుంచి ఈయనే చూసుకో, ఒక డ్రై ల్యాండ్ ని ఒక ఫ్యామిలీ చేసిండు. ఇక్కడ ఒక ఫ్యామిలీ కాదని ఒక ప్రాపర్ పంటని ఒక రైటింగ్ ఫామ్ లో తీసుకొచ్చిండు. అంటే అసలు సిరివెన్నెల గారు అనేటోళ్ళు గాడ్ మ్యాన్ రా, ఈజ్ అ గాడ్ పుత్రుడు అంతే. ఆయనకున్న ఏకైక బిరుదు మహానుభావులు అంటారు కదా, ఆయన వాడే పదాలు లిటరల్లీ ఈ జనరేషన్ కి అసలు అర్థం కాదు. బ్రో నాకు 3-4 hours పట్టింది బ్రో ఈ సాంగ్ నేను చూసి తెలుసుకొని. ఆ టైంలో చిన్నపిల్లం 2010 అంటే మనం 9th or 8th అప్పుడప్పుడే మనం అడాలసెన్స్ ఏజ్ వస్తున్నాం కాబట్టి అవన్నీ మనకు వేగ్గా గుర్తుంటాయి. అంత తెలుగు రాదు, అదే కానీ వేగ్గా గుర్తుంటాయి మనకి. సో దీంట్లో నా బెస్ట్, నేను ఆ సినిమా చూసినప్పుడు అరే కామెడీ మూవీ అంతే ఫస్ట్ హాఫ్ అంతా అట్లేదు. సునీల్ ఉన్నాడు, కామెడీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది, మంచి కామెడీ సినిమా అనుకున్నా. కానీ ఇంత ఈ ఏజ్ కి వచ్చిన తర్వాత వెన్ యూ కమ్ టు సర్టెన్ ఏజ్ మనం ఇన్ని చూసుంటాం మన లైఫ్. అంటే మన 25 years ఆఫ్ ఏజ్ వరకు కొన్ని చూసాం కదా. ఇప్పుడు ఈ పాటలు వింటా ఉంటే అని వెనకాల భావాలు అర్థమవుతాయి మనకి. కంప్లీట్ గా కాకపోయినా నువ్వు కొంచెం అర్థం చేసుకోవచ్చు, అర్రే ఇది ఎందుకా అని. బట్ ఇప్పుడున్న వాటిల్లో యూ కాంట్ ఫైండ్ ఆల్ దిస్. అంటే ఉన్నాయి, మరీ లేవని కాదు, ఇప్పుడు కూడా కొన్ని మంచి చంద్రబోస్ గారు రాసే కొన్ని లవ్ సాంగ్, కొన్ని ఆర్టిస్టిక్ సాంగ్స్ ఉన్నాయి. బట్ డెప్త్ మీనింగ్స్ కానీ అంటే అసలు ఆ తెలుగు పదాలను ఎట్లా ఆడుకున్నారు భయ్యా, నిజంగా నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే ఆయనకి ఇట్లా ఇప్పుడు అది ఉంటది కదా, ఇక్కడ పడు అంటే పడుతుంది, ఇక్కడ రా అంటే వస్తుంది, అట్లా. అరే ఆయన ఎంత గొప్పోడు అంటే బ్రో, సినిమా కోసం పాటలు రాస్తారు, కానీ సిరివెన్నెల గారు రాసిన పాట చూసి చదివి ఈ పాట సినిమాలో సరిపోదు, ఈ పాట పైన సినిమా చెయ్యాలి అనుకున్న 2 సినిమాలు ఉన్నాయి. వెరీ కల్ట్ క్లాసిక్స్, కానీ 2 పోయినాయి. కానీ బట్ ఇప్పుడు వెరీ గుడ్ ఫిల్మ్స్. ఒకటి కృష్ణమ్మందే జగద్గురం, ఇంకోటి ఏది ఎక్కడరా నీ హరి భయ దాక్కున్నాడేరా. రానాకి నెక్స్ట్ లెవెల్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఆ సాంగ్ 12 minute సాంగ్ రాసాడు క్రిష్ జాగర్లమూడి ఒక ఇంటర్వ్యూలో చెప్పండి. ఆ సాంగ్ విని దీనిపైన చేయాలి సినిమా అని దానిపైన రాసుకున్న సినిమా అది. ఇంకోటి చక్రం, కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాది. అంటే ఈ ఒక్క లైన్ చూడు, సంసార సాగరం నాది అంటే సంసారం అంటే నువ్వు సంసార సాగరం, సంసారం అనేది ఒక సాగరం లాంటిది, అది నాది. సన్యాసంలో ఉన్న శూన్యం, సన్యాసం అంటే దాంట్లో ఉన్న శూన్యం కూడా నాదే.
అంటే ఆ కష్ట సుఖాలు నావే, దాంట్లో వచ్చే బాధ ఏడుపురు కూడా నాదే. అంటే సుఖం నాదే అవుతుంది, అట్లాంటప్పుడు బాధ కూడా సో నాదే. ఈ పాట విని ఈ పాట సినిమాలో పెట్టడం కాదు, ఈ పాట మీద సినిమా చేయాలని ఎన్నో ఇయర్స్ రీసెర్చ్ కానీ చేసి ఆ చేసిన సినిమా. లాస్ట్ ఆ మూవీ కూడా ఆ ఎండింగ్ బాగుంటది. అరే మంచి ఆ మూవీ సినిమా చూపిస్తాడు మొత్తం, ఆ మంచి పాటని సినిమా గుడ్ ఫిలిం. చూపిస్తాడు. ఇప్పుడు Amazing కృష్ణం film. వందే జగద్గురు కూడా ఇట్స్ వెరీ ఆర్టిస్టిక్ ఫిలిం. అంటే నీకు ఆ సాంగ్ ఏంటంటే బేసికలీ ఇంకో ఎపిసోడ్ చేయొచ్చు తెలుసా మనం కూర్చుంటే ఆ సాంగ్ మీద. ఎందుకంటే నీకు విష్ణుమూర్తి అవతారాలు అవన్నీ. మొత్తం 10 అవతారాలు అన్ని ఆ డిస్క్రైబ్ 10 చేశారు అవతారాలు అన్నిటిని తీసుకొస్తారు విష్ణుమూర్తి. కృష్ణమంద ఆ పాటలో. ఏడురా నీ హరి అంటే ఆ ఫస్ట్ అదే నరసింహస్వామిది. ఓకే. సో నీకు పాలశీర సముద్రం ఉంటది దానిది. సో అన్ని ఒక్కసారి దాన్ని కూర్చోవాలంటే ఇప్పుడు లిటరల్ గా చెప్తున్నా కదా, ప్రాపర్ కూర్చోవాలి. నువ్వు ఆ పాట ఇంకా చాలా నేర్చుకోవాలి ఆ దాంట్లో. పాటల గురించి తెలుసుకోవాలంటే నీకు ఇది 6 months టైం పడుతుంది బ్రో. అంటే ఇన్ డెప్త్ నువ్వు ఇట్లా నువ్వు కళ్ళు మూసుకొని ఆ సాంగ్ గురించి నువ్వు మాట్లాడాలి అంటే ఫస్ట్ థింగ్ అంత మెచ్యూరిటీ అంత గొప్పలో మనం కాదు. ఆయన రాసిన పాటల గురించి మాట్లాడుకునే అంత అంటే నాకు Great people మనం కాదు. అది మనము నేర్చుకోవాలి అంటేనే 6 నెలలు పడుతుంది. అంటే ఆ పాట మొత్తం నువ్వు నేర్చుకొని పాడాలి అంటేనే 6 నెలలు పడుతుంది ఈజీగా. రియల్ గ్రేట్ Amazing, పర్సన్ సేమ్ టాలెంట్ అసలు. మేబీ ఆయన అందుకే పుట్టిండేమో ఈ పాటలు సాహిత్యాన్ని. మేబీ తెలుగు భాష బతుకున్న రోజులు ఆయన బతుకుంటాడు. అంటే మేబీ ఇట్లాంటిది మనకు అంటే తెలియదు. నీకు బ్రో ఇట్లాంటి పాటలు కాంప్లికేటెడ్ కాదు, అరే కాంప్లికేటెడ్ పాటలే కాదు. మళ్ళీ సీతమ్మకిట్ల సిరిమల చెట్టు. సిరిమల్ల చెట్టు మూవీలో ఓ పాట ఉంటది. ఎండలను దండిస్తామా, వానలను నిందిస్తామా, చలినటో తరిమేస్తామా, చీపొమ్మని సాటి మనుషులతో మాత్రం అంత పంతం ఏదో ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్. అదైనా రూమ్ లో కూర్చొని అలా హాల్లో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎంత క్యూట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తెలుసా. అంటే నువ్వు వర్షం పడుతుంది, నువ్వు మంచిగా పాప ఏదో వేసుకొని తింటావు, దాన్ని ఎంజాయ్ చేస్తావు, నీకు అనుకూలంగా చేస్తావు. చలి పెడుతుంది, వేడిగా బజ్జీలు వేసుకుంటావు, అబ్బా చలికి బాగుంది అనుకుంటావు. సమ్మర్ లో ఏం చేస్తావు, ఐస్ క్రీమ్ కొనుక్కుంటావు, అబ్బా బాగుంది, సర్దుకుపోతావు. కానీ చాటి మనుషులతో ఎందుకు ప్రతి సీన్ ఒక్కొక్క పొంతు పెట్టుకొని ఎందుకుంటావు. అంతేగాని నువ్వు చలిని పంపిస్తావు చీపో అని, వానలను నిందిస్తావా, వానలను దండిస్తావా, నువ్వు పనిష్మెంట్ ఇస్తావా వారికి. మరి అట్లాంటి సాటి మనిషితో నీకు ప్రాబ్లం ఏంటి? మళ్ళీ అదే ఏడు చేస్తే మాత్రం ఏమవుతుంది, కష్టం పోతుందా మరెందుకు గోల, ఎక్కిల్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోల. నాకు ఇంకోటి అనిపించేది అంటే మన తెలుగు భాషలో నాకు ఫస్ట్ పర్సనల్ గా నచ్చే శ్రీశ్రీ గారు. ఆయన పాటల్లో మ్యాజిక్ అది కూడా. అంటే నీకు ఇట్లా ఇట్లా వస్తా ఉంటది ఆయన పాటల్లో కూడా ఒక ఫీల్ వస్తా ఉంటది. దాని తర్వాత నేను చూసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. బ్రో అసలు ఏం రైటర్స్ బ్రో ఇద్దరైతే నిజంగా. ఒకళ్ళు మనిషిని ప్రేరేపిస్తే అంటే ఉప్పొంగిస్తే, ఇంకొకళ్ళు మనిషిని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆయన పాటలు, శ్రీశ్రీ గారి పాటలు అంటే నీకు ఇట్లా ఉడుకు రక్తం వస్తా ఉంటది. అదే నువ్వు అట్ ద సేమ్ టైం శ్రీవెన్నెల శాస్త్రి గారి పాటలు అంటే నీకు ఇట్లా ఉప్పొంగుతా ఉంటది నీలోని భావం. నువ్వు ఆలోచించి సిరివెన్నెల గారు ఏ పాట విన్నా కూడా నువ్వు ఏందో తెలుసుకోవాలి అన్నది. అరే ఇది క్రిష్ దాగలమూడి ఎవరు చెప్పారు, ఈయన పాటలు విన్నప్పుడు ఆ పాట దేని గురించో అని తెలుసుకోవాలని భావం కలుగుతుంది నీకు అని. యూ టేక్ ఎనీ సాంగ్ నీకు తెలుసుకోవాలి, గారు ఇదేంద్రా ఇంత గొప్ప. బేసిక్ గా ఆయన కృష్ణం మందే జగన్ ఈ పాటలో కూడా ఒక లిరిక్ ఉంటది, నావకు త్రోవను చూపిన మత్స్యం అని. సో బేసిక్ గా నీకు యుగాంతం వచ్చినప్పుడు ఆ దేవుడు దాంట్లో కూడా ఉంది తప్పించుకుంటూ ఒక పడవ మాత్రం ఉంటుంది. ఆ పడవ పోతుంటే ఆ పడవకి ఒక చాప దారి చూపిస్తుంది, ఇట్లా పోతే నేను తప్పించుకోవచ్చు అని. సో నావకు త్రోవను చూపించిన మత్స్యం. చాలా కదా. ఇప్పుడు అది పాల సముద్రం చిలికినప్పుడు అందరు దేని గురించి మాట్లాడతారు, పాము గురించి మాట్లాడరు. విషయం వచ్చినప్పుడు శివుడు ఇక్కడ ఆపేసుకుండా అని మాట్లాడతారు. కానీ దేని మీద చిలికిర్రు? టార్టాయిస్ పై. దాని గురించి చెప్పారు దీంట్లో చెప్తారు. దీంట్లో టార్టాయిస్ మీద పడి ఇట్లా ఓడిపోయేదాన్ని మళ్ళీ గెలిపిస్తుంది టార్టాయిస్ అని ఒక లిరిక్ ఉంటది. సో వి హోప్ మరి 6 months కాకపోయినా తొందరలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిది ఒకటి చక్రం సినిమాలోది, ఇంకోటి కృష్ణం వందే జగద్గురు. వి హోప్ ఖచ్చితంగా మళ్ళా మనమే కూర్చొని చేస్తామని ఆకాంక్ష. నేనే తప్పకుండా. అంటే బేసిక్లీ ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన పాటల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. అసలు క్రేజీ. మేబీ నాకు ఈ జనరేషన్ పిల్లలకైతే అంత లేదు.
కానీ ఇన్ కేస్ ఒకసారి మన ఆయన ఎవరైనా పాటలు చూస్తున్నా కూడా ఇఫ్ పీపుల్ హూ డోంట్ నో అబౌట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఒక్కసారి ఆయన గురించి గలీజ్గా గూగుల్ చేయకండి, ఆయన పాటలు వినండి, చాలు. ఆయన పాట ఏంటో తెలిసిపోతుంది ఆయన ఏంటో. అంటే మీరు బేసిక్ గా తెలుగు కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదండి, ఇంట్లో తెలుగు మాట్లాడకపోయినా ఏం పర్లేదు, ఆయన పాటలు వింటా ఉంటే మీకు అర్థమవుతుంది. సో వీ షుడ్ నో సమ్ గ్రేట్ పీపుల్ లైక్ సిరివెన్నెల గారు, శ్రీశ్రీ గారు, ఇట్లాంటి మన గ్రేట్ కులాలు సోల్స్. మనం మర్చిపోవద్దు, వీళ్ళు మనకు ఫౌండేషన్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ అరే వీళ్ళ పాటలలో మీనింగ్ ఏందో తెలియనప్పటి నుంచి వింటున్నాము, బట్ స్టిల్ ఇప్పటికీ వాళ్ళ పాటలు వింటే నీకు మీనింగ్ తెలియకున్నా వింటావు. ఇప్పటికీ వాళ్ళు రాసిన రైటింగ్ గానీ, సో అప్పట్లో ఉన్న మ్యూజిక్ గానీ, సో దానికి రెండు మ్యాచ్ చేస్తే ఇప్పటికీ బోర్ కొట్టవు అసలు. ఇప్పటికీ బ్రో నేను చెప్తున్నా కదా సీరియస్ గా, నాకు ఎప్పుడన్నా మైండ్ బాగాలేనప్పుడు లేదా ఇఫ్ ఐ గో ఫర్ లైక్ ఒక 300 kilometers డ్రైవ్ కి వెళ్ళినప్పుడు ఏం లేదు బ్రో, సింపుల్ లాజిక్, 1980s సాంగ్స్ నుంచి 2010 వరకే, అంతే. ఈ మధ్యలో ఇవే అందరి ప్రైమ్ టైం, డిఎస్పీ కూడా ప్రైమ్ ఏజ్ అది. అంతే. సో ఈ 20 ఏళ్ళు ఏదైతే పాటలు ఉంటాయో, రైట్ ఫ్రమ్ మెగాస్టార్ చిరంజీవి గానీ, లేదా నాగార్జున, బాలయ్య బాబు, దాని తర్వాత వచ్చిన ప్రభాస్, ఉదయ్ కిరణ్, వీళ్ళ పాటలు, మహేష్ బాబు గానీ, ఇక్కడ దాకా తీసుకుంటే చాలు హ్యాపీగా మనం తెలుసు ఒక్కళ్ళే డ్రైవ్ చేసుకుంటే ఏ బ్రేక్ లేకుండా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడున్న పాటలు వద్దు, ఇవే పెట్టుకుందాం. నిజంగా అప్పట్లో ఒకటి నువ్వు ఎంజాయ్ చేస్తే లిరిక్స్ ఎంజాయ్ చేస్తావు, లేదంటే మ్యూజిక్ ఎంజాయ్ చేస్తావు, అంతే. ఏదో ఒకటి ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. అప్పట్లో ఐటమ్ సాంగ్స్ కూడా నువ్వు పాడేటోని, ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ వస్తే నువ్వు ఎగిరి ఆడుతావు, మా అంటే హాఫ్ దాగి డాన్స్ ఆడుతావేమో గానీ నువ్వు పాడవు. అటు చూడు, ఇప్పుడు అందుకు నేను ఒక అటు చూడంటే అటు చూడు, మామయ్య వచ్చాడు దింపు కిసిక్, బాబాయ్ వచ్చాడు దింపు కిసిక్, యూ కాంట్ సింగ్ దిస్ కిసిక్ కిసిక్. వాట్ ఈస్ దిస్? అదే నేను చిక్కు బండిన్రో, లేకపోతే అమలాపురం అంటే అన్నం పెడతా, అమేజింగ్ సాంగ్స్. అలసిస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. అప్పుడు రైటర్స్ అంటే వాళ్ళు ఐటమ్ సాంగ్స్ రాసినా, బ్యూటీ సాంగ్స్ రాసినా కూడా అది బూత్ లాగా వినిపించదు, ఒక బ్యూటీ తీసుకొచ్చేది అసలు. ఇంకొకటి అప్పట్లో కొన్ని పాటలు ఉన్నాయి, అది వేరులే. అప్పట్లో కూడా బ్రో ఉన్నాయి. ఇప్పుడు వెంకటేష్ సాంగ్ ఉంది కళ్యాణిజమా, అది చాలా మందికి అర్థం కాదు, దాన్ని ప్రాపర్ గా ఏదంటే అర్థమవుతుంది. ఎన్ని అర్థాలు ఎత్తుకోవచ్చు తెలుసా, కానీ ఎంత బాగుంటుంది తెలుసా, బ్యూటిఫుల్ గా. మనోహర దాంట్లో సాంగ్ లో ఉన్న డెప్త్ నువ్వు వింటే బిచ్చను అవుతావు. ఇంకా దాంట్లో ఇంటిమసీ గానీ. ఐ హోప్ మరి 6 months టైం వద్దు మనకి, కుదించి ఫైద్దాం కొంచెం. డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో ఏదో ఒకటి రెండిట్లు ఏదో ఒకటి. ఐ హోప్ చక్రం కొడదాం అనుకుంటున్నాం. చక్రం కూడా సార్ మేము మీ అంత చెప్పలేము, ఏదో మాకు తోచినంత, మాకు తెలిసినంత మేము డీకోడ్ చేస్తాం. మాకు అర్థమైందంత మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం బెటర్ గా. సో మాకు అర్థమైంది, మేము మాట్లాడుకుంటాం. మేము ఎవరికి సలహా ఇవ్వట్లే, ఎవరికి ఇదే పాట కరెక్ట్ అని చెప్పట్లే, ఎందుకంటే ఆయన ఏ థాట్ ప్రాసెస్ రాసిండో నాకు తెలియదు. వేరే అర్థమైతే నీ ఇష్టం అయ్యాలి. మాకు అర్థమైన రీతిలో, మా మెచ్యూరిటీకి తగ్గట్టు, అర్థం అయ్యేటట్టు వీలైనంత మంచిగా చెప్తామని. ఇవి ఇందాక చేసింది కూడా అట్లనే చెప్పినాము, ఇదే కరెక్ట్ అని చెప్పలేదు. మాకు తెలిసింది, మాకు అర్థమైంది అని చెప్పినాం. నువ్వు ప్లేలిస్ట్ స్టడీ చేస్తే మనం బయటికి వెళ్దాం. నడు మరి ఎంతసేపు నడు పాటలు కూడా